హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చామదుంపలు కోడిగుడ్లు గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చామదుంపలు మంచిగా కడిగి మట్టి లేకుండా చూసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి స్టవ్ వెలిగించి నీళ్లు మరుగుతున్నప్పుడు చామగడ్డలు వేసి ఉడికించుకోవాలి. దుంపలు ఉడికాక నీళ్లు వంపి చల్లార్చి పైన పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 2 పెద్ద ముక్కలుగా కట్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేపాలి. 2 టమోటాలు కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలతో పాటు వేపుకోవాలి. చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మినపప్పు, 2 ఎగ్స్ ఉడికించి పెట్టుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు శనగపప్పు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు తుంపుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వేపాలి. అవి వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేపాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మనం కట్ చేసుకున్న చామదుంప ముక్కలు వేసుకుని వేపుకోవాలి. దుంపలు కొంచెం ఉడికాక సరిపడు ఉప్పు, కారం, పసుపు వేసి ముక్కలు వేగే వరకు కలపాలి. తర్వాత మనం మిక్సీ పట్టిన ఉల్లిపాయ, టమోటా పేస్ట్ వేసి ఉడికించాలి. తర్వాత నానబెట్టిన చింతపండు పిసికి రసం పోసి కలపాలి. చాలామంది చామగడ్డ తినరండి. చామగడ్డ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ఫైబర్. స్టార్చ్ అధికంగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీన్ని తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్కి కూడా ఈ దుంప చాలా మంచిది. కొంచెంసేపు చింతపండు రసంలో ఉడికాక మనం ఉడికించుకున్న గుడ్లు వేసి కలిపి మూత పెట్టాలి. గుడ్లకు చాకుతో ఘాట్లు పెడితే ఉప్పు, కారం, పులుపు గుడ్లలో కూడా దిగుతుంది. 3 to 4 మినిట్స్ తర్వాత మూత తీసి కలిపి 2 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసి 2-3 మినిట్స్ ఉడికించాలి. గరం మసాలా ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. గ్రేవీ మరి చిక్కగా అయిపోతే చల్లారాక ఇంకా దగ్గరగా అవుతుంది. అందువల్ల కొంచెం పలుచగా ఉండగానే కొత్తిమీర జల్లి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. పప్పుతో ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఎన్నో ప్రయోజనాలున్న ఈ దుంపకూర ఇలా రుచిగా చేసుకుని అప్పుడప్పుడు తింటే ఆరోగ్యానికి మంచిది. చూడండి కర్రీ ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.